ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్లో భాగంగా మినరల్ ప్రాసెసింగ్ పార్క్స్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాదు క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్కి కొత్త టెక్నాలజీస్ కూడా ఇది ఫండ్ చేస్తాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ని రీసైక్లింగ్ విషయంలో కూడా ఒక సహకారం అందిస్తుంది అనమాట ఈ మిషన్లో భాగంగా క్రిటికల్ మినరల్స్ సంబంధించిన రీసెర్చ్ కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే క్రిటికల్ మినరల్స్ సంబంధించి స్టడీస్కి సంబంధించి ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా స్థాపిస్తారంట. ఈ మిషన్ భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన ఎక్స్ప్లోరేషన్ కోసం సపోర్ట్ చేస్తారన్నమాట. మన ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కాబిల్ వాళ్ళు అర్జెంటీనా ఇతర లాటిన్ అమెరికన్ దేశాల్లో కూడా ఇప్పుడు వాళ్ళ క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం బ్లాక్స్ కొనుక్కోవడం బిడ్డింగ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. భారతదేశంలో 2030-31 కల్లా దాదాపు 100 బ్లాక్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్ బ్లాక్స్ని ఆక్షన్ చేస్తారంట. భారతదేశం ఇప్పటి వరకు కూడా క్రిటికల్ మినరల్ ఇంపోర్టర్ అనమాట. ఎక్కువగా క్రిటికల్ మినరల్స్ ఇతర దేశాల నుంచి కొనుక్కొస్తాయి. ఇక్కడ దాదాపు క్రిటికల్ మినరల్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు భారతదేశం ప్రొడక్షన్ మీద ఎక్స్ప్లోరేషన్ మీద ఆఫ్ షోర్లో మరియు విదేశాల్లో ఎక్స్ప్లోరేషన్ మైనింగ్ లీజెస్ కోసం మనం ఇప్పుడు ప్రయత్నాలు మొదలెట్టాం. దానికోసమే ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేది తీసుకొచ్చారు.